సంబంధించి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లా ముందస్తుగా వాళ్ళు ఒకవేళ గ్రహిస్తే మాత్రం వాళ్ళని ప్రలోభం ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంది. ఆ ప్రలోభాలు ఖచ్చితంగా జరుగుతాయని ముందే భావించి ఈ యొక్క క్యాంపు రాజకీయాలకు తెరలేపారని కూడా చెప్తున్నారు. కాబట్టి కొన్ని ఈ సమయంలో అంటే ఒకవైపు గెలిచేందుకు అభ్యర్థులు తమ యొక్క డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మనకి మున్సిపల్ చైర్మన్ని, మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకోవాలంటే, అదేవిధంగా మేయర్ని, డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గెలిచినటువంటి అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళని వివిధ రకాలుగా ప్రలోభ పెట్టే అవకాశం అయితే ఉంది. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించే ప్రయత్నం కూడా చేస్తారనేది కూడా అంటున్నారు. చూడాలి, మనకి సాయంత్రం వరకు కూడా మనకు ఒక ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే మాత్రం ఖచ్చితంగా చాలా చోట్ల టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ పార్టీకి కూడా. సో అలాంటి సమయంలోనే ఇది జరిగే అవకాశం అయితే ఉంది. అది అనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీ వస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఇక ఈ కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతుంది? నవీన్. రైట్ చక్రి, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక కార్పొరేషన్ 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే 8 గంటలకు ప్రారంభమైంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటికి కొత్తగూడెం మరియు ఇల్లందుకు సంబంధించినటువంటి బ్యాలెట్ల విషయం అంటే వాటి కౌంటింగ్ అయితే బయటకు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే 22 వార్డులతోటి ఉన్నటువంటి అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే రాలేదు. అయితే మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీ అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోస్టల్ బ్యాలెట్లు అయితే అంటే బయటకు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రస్తుతానికి అంటే కాంగ్రెస్ లీడింగ్ లోనే కొనసాగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తం అంటే దీనికి పోస్టల్ బ్యాలెట్లలో కూడా రిజెక్ట్ అయినటువంటివి సుమారు 16 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అంటే విద్యావంతులు వేసినటువంటి ఓట్లు కూడా ఇలా రిజెక్ట్ కావడంతో ఒక ఇంత ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని కూడా చూడొచ్చు. అంటే మొత్తం పోలైనవి అంటే 85 కాగా దాంట్లో 16 వరకు కూడా ఈ రిజెక్ట్ అయిన వాటిలలో ఉన్నాయి. దీంట్లో అంటే వచ్చినటువంటి అంటే వ్యాలిడ్ అయిన ఓట్లలో కూడా సుమారు 36కు పైగా కూడా కాంగ్రెస్ కి అంటే పాజిటివ్ గానీ పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మనం ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీలలో 24 వార్డులలో అయితే ఎన్నికలు జరిగినాయి. అయితే 24 వార్డులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ అంటే 16 టేబుల్స్ తోటి అక్కడ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 16 టేబుల్స్ తోటి అంటే అక్కడ మొత్తం అయితే పోస్టల్ బ్యాలెట్లు బయటకు వచ్చాయి. ఇల్లందుకు సంబంధించి మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఆ 23 పోస్టల్ బ్యాలెట్లు కూడా అక్కడ కూడా అంటే కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే అశ్వారావుపేట మున్సిపాలిటీలో అంటే తక్కువ వార్డులున్న 22 వార్డులకు సంబంధించి అక్కడ 22 టేబుల్స్ తోటి అక్కడ అగ్రికల్చర్ కాలేజీలో అయితే కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఏదైతే జిల్లాకు సంబంధించి ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 డివిజన్లు, అదేవిధంగా అంటే ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు, అశ్వారావుపేటలో 22 వార్డులు ఉండగా మొదటిగా ఫలితాలు వచ్చేటివి అశ్వారావుపేట మున్సిపాలిటీ నుంచి మొదటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మనకు తెలుస్తున్నటువంటి కొన్ని ట్రెండ్స్ ప్రకారం ఏదైతే ఇప్పుడు ఇటు అసెంబ్లీ కావచ్చు లేదా పార్లమెంట్ ఎన్నికలలో కూడా అశ్వారావుపేట నుంచే మొదటి ఫలితాలు వచ్చాయి. అశ్వారావుపేట నుంచే ఇక్కడ అంటే వారికి ఒక సెంటిమెంట్ గా కూడా కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అశ్వారావుపేటలో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇటు కొత్తగూడెం 60 డివిజన్లలో కూడా ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ బీఆర్ఎస్ మధ్యలో త్రిముఖ పోరు ఉంది. ఇటు ఇల్లందు ఇటు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఉంది. ఇటు మరి బీఆర్ఎస్ అంటే
ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఎక్కువ వార్డులలో గెలుపొందుతామని వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి అనేక మంది కూడా అంటే ఇప్పుడు 60 డివిజన్లకు సంబంధించి ప్రధాన పార్టీలు కూడా చాలా అంటే హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. అదే విధంగా ఇక్కడ వార్డులను అంటే డివిజన్లను గెలుచుకునేందుకు కూడా వారు అంటే అనేక శతవిధాల ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్, ఎందుకంటే ఇక్కడ కొత్తగూడెం అంటే శాసనసభ్యుడిగా సిపిఐకి చెందినటువంటి కుననేని సాంబశివరావు ఉన్నారు. కానీ కాంగ్రెస్